करारविन्देन पदारविन्दम् मुखारविन्देन विनिवेशितव्यम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। श्री गुरुभ्यो नमः। सर्व सरस्वती नमः। సోదరుడు నాగరాజు గారికి, నిజంగా సోదరుడు విజయానంద గారికి, సోదరి మగరకు, అంతకన్నా ఆత్మీయుడైన సోదరు శ్రీరామకృష్ణకు, ఆహుతులై కూర్చున్నటువంటి మీ అందరి హృదయంలో ఉండేటటువంటి వాసుదేవులను కూడా నమస్కరిస్తూ, మహర్షుల యొక్క పుణ్యదినం, వారి యొక్క జన్మదినం పవిత్రమైనటువంటి తీర్థ స్నానం వంటిదని పెద్దలు చెప్తారు. కాశీకో ప్రయాగో పుణ్యకాలం అన్నది వెళ్ళి స్నానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో, మహర్షుల యొక్క జన్మదినం ఎందు వారు ఒక్కసారి స్మరిస్తే దేహము ఇంద్రియములు మనస్సు అంత ప్రయత్నం అవుతారని పెద్దలు చెప్తారు. పతంజలి మహర్షి గురించి చరిత్ర ఎక్కువ మందికి ఎక్కువగా తెలియదు. తెలిసినటువంటి దాంట్లో అనేకమైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయం ఉన్నాయి. మనం చరిత్రలోనికి వెళ్ళవద్దు. మహర్షి ఆయన రాసినటువంటి వ్యాకరణం మొదటి, ఆయన రాసినటువంటి కావ్యంలో ఆయన పెద్దలు చెప్తారు. పతంజలి శివుని యొక్క పదముల యొక్క నాట్యం చేస్తూ ఉండేటటువంటి మూవల యొక్క సవడి ద్వారా మూవలుగా ఆ సవడి ద్వారా పుట్టినటువంటి మహర్షి పతంజలి అనేటటువంటి పౌరుల సంప్రదాయం చేసిన వారు చెప్తారు. ఈ భూమి మొత్తమునందు శివుడు తాండవం చేస్తూ ఉండగా, సమస్తమైన సృష్టి చేస్తూ ఉండగా, ఆయన పదముల నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ధ్వనిగా ఈ ఋషి తీసుకున్నట్టుగా చెప్తారు. మనకి మాస్టర్ ఈకే గారి శిష్యులందరికీ పతంజలి యోగ సూత్రముల ద్వారా పరిచయం. అదృష్టవశాత్తు 1983లో మాస్టర్ గారి యొక్క పాదముల దగ్గర 3 నెలల పాటు పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ సూత్రాలు నేర్చుకునేటటువంటి అదృష్టం కలిగింది. అప్పుడే 30వ తారీఖు మార్చి 83న మాస్టర్ గారు చెప్పినటువంటి యోగ సూత్రంలో క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫంక్షన్ ఇలా పెట్టుకున్నాం. ఈ రోజు నుంచి మాస్టర్ గారు పతంజలి యొక్క జన్మదినం ఈ రోజు అవుతుంది. ఇంకెవడైనా చెప్పేటటువంటి దమ్ముని కాంట్రాడిక్ట్ చేసేంత వరకు 31 మార్చి ప్రతి సంవత్సరం నువ్వు పతంజలి జన్మదినం జరుపు అని ఆదేశించారు. అక్కడి నుంచి ఇప్పుడు 83 నుంచి ఇప్పుడు చేస్తూ వస్తున్నాం. మాస్టర్ గారి గురించి పతంజలి గురించి స్మరించేటటువంటి ముందు వారు చెప్పేటటువంటి దాని గురించి ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఒకసారి కళ్ళు మూసుకొని కాలాన్ని ఆపుదాం. మనం పుట్టింది నుంచి ఇప్పటివరకు ఏం చేశాం, మన గురించి మనం ఆలోచిస్తే మన గురించి మనం ఏం తెలుసుకోవాలి. చాలా తక్కువ ఉంటుంది. ఇతరుల గురించి తెలుసుకుంటూ ఉంటాం, ఇతర విషయాల గురించి తెలుసుకుంటాం. అకాడమిక్ ఎడ్యుకేషన్ బోర్డు మంది చాలా చదివంటారు. చదివిన తర్వాత చదువు అంతా పూర్తి అయిన తర్వాత అంతా అయిన తర్వాత ఏమిటి నేర్చుకున్నామని ఒకసారి ఆలోచిస్తే ఎక్కువేమంటారు సార్. ఒకసారి శూన్యములు కూడా ఉంటుంది. ఉద్యోగంలో వ్యాపారం చేసిన తర్వాత చేస్తూ ఉండగా రిటైర్ అయిపోయిన తర్వాత ఏమి చేసేవారు చూస్తే అంతా ఒకసారి ఆలోచిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇతరములైనటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ఉండేటటువంటి శ్రద్ధ మన గురించి మనం తెలుసుకోవడానికి మొదలన్నాడు. ఈ ప్రకృతిలో సమస్తము ప్రకృతి సిద్ధం. ఈ భూమి మీద సమస్తము ప్రకృతి సిద్ధముగా ప్రకృతి యొక్క ఆజ్ఞతో జరుగుతూ ఉంటుంది. మినరల్స్ పుట్టడం మన
మన ఇష్టం కాదు, ప్లాంట్స్ పుట్టడం మన ఇష్టం కాదు, యానిమల్స్ పుట్టడం మన ఇష్టం కాదు, మనం పుట్టడం మన ఇష్టం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టడం మన ఇష్టం కాదు. మీరు అనుకుని పుట్టుంటారు ఎక్కువ ఉంటాయి కదా. పుట్టిన తర్వాత ప్రయోజనం ఏదైనా ఉండాలి. ఈ భూమి చేసినటువంటి అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత లాస్ట్గా హ్యూమన్ బీయింగ్ ఇచ్చింది. ఈ భూమి మీద మాడు లాస్ట్ ట్రయల్ ఆఫ్ హెల్త్ ఇచ్చిన తర్వాత ఏం చేసిందనంటే దీన్ని ఇండివిజువలైజ్ చేసింది. నేచర్ అనండి, గాడ్ అనండి, ఈశ్వరుడు అనండి, ఏం చేస్తారు. మనం పుట్టిన తర్వాత ఏమిటి భక్తి పర్పస్? అందరూ పెద్దలంతా ఏం చెప్తారు? ఆత్మదర్శనం, సోల్. పిల్లలని పేరు చెప్తారు. ఏమిటి సోల్? ఈ సోల్ చూడటానికి తీసుకెళ్ళగలిగేటటువంటి వాడు ఎవడున్నాడు? ఏమిటి దానికి మార్గం వల్ల సోల్ అంటూ ఉంటారు, ఆత్మదర్శనం అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఎదుగలిగేటటువంటి ఆయన డైరెక్ట్ గా, సింపుల్ గా, స్ట్రైట్ గా ఉండేటటువంటి ఆయన్ని పతంజలి మహర్షులు చూపిస్తారు. ఆయన చెప్పినటువంటి యోగ సూత్రంలో చెప్పినటువంటిది ఇన్నేళ్ళు బట్టి ఆచరిస్తూ ఉన్నాం. ఆత్మకు దర్శనం అవుతుందంటే మీ అందరికీ అవుతుంది. ఆయన చెప్పినటువంటి అష్టాంగ మార్గం కానీ, ఆయన చెప్పినటువంటి చతుర్విధికి నిరోధములకు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో, ఈశ్వరుడు ప్రజ్ఞానం చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే చెప్పుకుంటున్నాయో 7 ఏళ్ళు చాలన్న ఉద్దేశం. మహాయిత 14 ఏళ్ళు. విషయం చాలా సింపుల్ అయినటువంటి, ఇంత సింపుల్ గా చెప్పినటువంటి యోగములకు సంబంధించినటువంటిది మళ్ళీ కృష్ణుడు చెప్పాడు తప్ప, కృష్ణుడు యోగ విధానం కూడా, యోగ జీవనాన్ని కూడా ఇచ్చాడు. సింపుల్ అండ్ స్ట్రైట్ గా హ్యూమన్ బీయింగ్ కి కావాల్సినటువంటి ఆత్మదర్శనం ఇచ్చేటువంటిది పతంజలి మహర్షి. దాన్ని దర్శనం చేసినటువంటి మాస్టర్ కే గారు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు సాక్షాత్కారం ఈజీగా ఉంటుంది. హ్యూమన్ కాన్స్టిట్యూషన్ 5 ఉంటాయి. ఫిజికల్ బాడీ ఉంటుంది, మనకు తెలిసే బాడీ. అయినా కొంచెం ఇమోషనల్ బాడీ ఒకటి ఉంటుంది, అది కూడా మనకు తెలుసు. మన పాపం చెప్పడం మనం ఏం చేస్తాం మనకైతే మన ఇమోషన్ మన కంట్రోల్లో ఉంటాయంటే కొంచెం ఆలోచించుకోవాలి. మైండ్ ఒకటి ఉంటుంది, కూరగాయల కారం అనుకోవడానికి, యూనివర్సిటీ వెళ్ళి చదువుకోవడానికి, డిగ్రీ చదవడానికి 3 బాడీస్ మనకు ఉంటాయి. అప్పుడప్పుడు మనం బుద్ధిని ఉపయోగిస్తుంటాం. ఈ పని మంచిది కాదని 4 బాడీస్ తెలుసు. పైన ఏమిటి ఉంటుంది? మనం ఉంటాం. ఈ మనల్ని మనం చూడకుండా ఏం చేస్తామంటే అయితే మైండ్లో ఉంటాం, అయితే సెన్సెస్ లో ఉంటాం, లేకపోతే ఫిజికల్ బాడీలో ఉంటాం. అప్పుడప్పుడు బుద్ధి బాడీలో ఉంటాం. ఈ పైన ఉండే మనాన్ని మనం అనేటువంటి దాన్ని ఏమిటి పిలుస్తారని అంటే ఆనందం అని పిలుస్తారు. ఆనందో బ్రహ్మ. దీన్ని సింపుల్ గా మనం అర్థమవడం కోసం ఎక్కడుంటాడు ఈయన అంటే, ఆయన ఏమని పిలవచ్చు అంటే నేను అని పిలుచుకోండి చెప్పాడు పద్ధతి. ఎక్కడుంటాడంటే నేను అనగానే నీ చెయ్యి ఎక్కడికి వెళ్తుందా వాళ్ళకి ఏమైనా చూసుకోవాలి. నేను అనగానే నీ కుడి చెయ్యి ఎక్కడికి చూపిస్తారు. నేను అని ఎవరైనా అనుకుంటారు, నేనని ఎవరైనా అనుకుంటారు. ఇష్టం ఎవరైనా కావాలి, వాడు చదువుకోవాడు కానీ, ఏ పాట పాడాలి, ఏం చేయాలి కానీ, నేను అనగానే చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది. నాకు నేను అనగానే అంటే అక్కడ ఏదో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళమని అడిగాడు. శ్వాస తీయండి, శ్వాస మీద మనస్సు పెట్టండి. మరి ఏదో పేరు పెట్టాలి కాబట్టి ఆయన్ని ఓం అని పేరుతో తెలవాలి. దర్శవాచక పరావహ దేవుడి పేరు ఒకటి పెట్టాలి కాబట్టి ఓం అని తెలవాలి. ఆ ఓం అని పిలుస్తూ ఉంటూ ప్రాణాయామం చేస్తూ ఉండగా హృదయం దగ్గరికి మీకు వెళ్ళగానే మీ ఈశ్వరుడు అనేటటువంటి వాడు దొరికితే మీకు మీరు దొరికిపోయినట్టుగా కాదు, మీ ఆత్మ దొరికినట్టుగా కాదు. ఏది చేయనా సరే, ఏ శాస్త్రమైనా సరే, జీవితంలో ఏ రకమైన మార్గం అయినా సరే, ఆనందమునకు తీసుకెళ్లి బ్రహ్మ సాక్షాత్కారమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు తీసుకెళ్ళినటువంటి చదువు ఏదైనా సరే, వృత్తి ఏదైనా సరే, వ్యర్థం. గాను చుట్టూ రా తిరిగేసినట్టు మన జీవితాలు వెళ్తుంది. అనే సంసార చక్రం అనే వెళ్తున్నా తెలుస్తాము. అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం, అదే పని చేస్తూ ఉంటాం, స్పీడ్గా తిరిగేస్తుంటాం, చాలా బిజీగా ఉన్నామని. బట్ ఏమిటి ఏం చేసామనంటే జీవం ఏముండదు. జాకీ మీద ఎత్తినటువంటి కాలు ఎంత స్పీడ్గా వెళ్తుందో అలాగే ఉంటుంది మన జీవితాలంతా అంతే. పతంజలి లాంటి మహర్షి యొక్క పాదములు వచ్చి వారి యొక్క యోగ సూత్రములో